కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన ఉన్న రైతు బజార్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 93 కులాల రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 3 శతాబ్దాలుగా రైతు బజార్లో ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రైతు బజార్ను హస్తగతం చేసుకుని అసలైన రైతులను అమ్మకాలు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని, వెంటనే వారిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన రైతులకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దానికి ఆయన వెంటనే స్పందించి ఏడీఎం వారిని ఈ వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే స్పందించిన కలెక్టర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైతు బజార్పై ఈ నెల 22లోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవుపాటి ఉమాశంకర్, నక్కా కిషోర్, ఆదిరెడ్డి ప్రసాద్ బాబు, ముల్లేటి సురేష్, వినాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. తాత్కాలిక రైతు బజార్ పెట్టారు 99లో. ఆ తాత్కాలిక రైతు బజార్ ఈవేళ రుబాబు రైతు బజార్ లాగా దళారీ రైతు బజార్లు తయారయ్యి ఇటు వినియోగదారుల్ని మీద కోపంగా దురుసుగా ఉంటున్నారు, ప్రజల మీద దురుసుగా ఉంటున్నారు, అటు వెళ్ళి రోడ్డు మీద వెళ్ళే విద్యార్థుల మీద కూడా దురుసుగా ఉంటున్నారు. నిజమైన పండించి రైతు అయితే చాలా సౌమ్యంగా వచ్చి అమ్ముకొని వెళ్తాడు. ఈ దళారీల వల్ల ఇక్కడ రౌడీయిజం పెరిగిపోయి పాతుకుపోయి డబ్బు సంపాదించి అక్కడ ఉన్న ఎస్టేట్ ఆఫీసర్ని, ఆడున్న చిన్న చిన్న స్థాయి మున్సిపల్ అధికారులు వీళ్ళందరినీ కూడా లంచాలతో మేపి ఇక్కడికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాకుండా చేస్తున్నారు. కాబట్టి ఈవేళ గత 3 నెలల క్రితం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న కారణంగా కమిషనర్ గారు దిగొచ్చి అధికారులతో మాట్లాడి జేసీ గారు దృష్టిలో పెట్టి వాళ్ళందరూ కూడా నాకు వారం 10 రోజుల్లో అక్కడ ఉన్న మీ సమస్యలని తొలగిస్తామని చెప్పడం జరిగింది. అలా జరిగి ఈ వేళకి 3వ నెల, రేపు 10వ తారీఖు వస్తే 3 నెలలు. ఈ 3 నెలలు కూడా ఏదో వచ్చేమో తిన్నామో చూసేమన్నట్టుగా ఆ సినిమా డైలాగ్ ఉన్నట్టుగా అధికారులు రావడం, ఒకసారి చూడడం, ఏదో ఒక రేకు పీకి అయిపోయింది అనుకున్నట్టుగా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇది శాశ్వత పరిష్కారం కావాలి కానీ తాత్కాలిక పరిష్కారం కాదని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు గ్రీవెన్స్లో రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఈవేళ ఇచ్చి ఈ నెల 22వ తారీఖు లోపు అక్కడ ఏమీ స్పందించకపోయి ఏమీ చెయ్యకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి